డీలిమిటేషన్ మనకు లాభమా నష్టమా? అసలు నిజం ఏంటి? సోషల్ మీడియాలో ఒక పెద్ద గందరగోళం నడుస్తుంది. అదే డీలిమిటేషన్. దీనివల్ల సౌత్ పై నార్త్ యుద్ధం అని కొందరు అంటున్నారు. మోడీ సర్కార్ నార్త్ స్టేట్స్ కు అనుకూలంగా బిల్లు తెచ్చిందని మరికొందరు అంటున్నారు. రాహుల్ గాంధీ దీనిని హుస్సా చోరీ అన్నారు. అఖిలేష్ యాదవ్ ముస్లింలకు స్పెషల్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు. దీనిపై అమిత్ షా క్లారిఫికేషన్ ఇచ్చారు. అయినా కన్ఫ్యూజన్ తగ్గట్లేదు. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అన్ని ఒక్కొక్కటి చూద్దాం. అసలు సమస్య ఏంటంటే లోక్సభలో ఇప్పుడు మొత్తం 543 సీట్స్ ఉన్నాయి. ఈ సంఖ్యను చివరిసారి సవరణ చేసింది 1971 జనాభా ఆధారంగా. అప్పుడు భారతదేశ జనాభా సుమారు 54 కోట్లు. ఆ లెక్కన దాదాపు ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉండాలనే ఫార్ములా వచ్చింది. ఇప్పుడు 2026కి జనాభా సుమారు 140 కోట్లు. కానీ ఎంపీ సంఖ్య 543 దగ్గరే ఆగిపోయింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీల్లో ఒక ఎంపీ కింద 25 నుండి 30 లక్షల మంది వరకు ఉన్నారు. యూపీ, బీహార్లో 20 నుండి 30 లక్షల వరకు ఒక్కో ఎంపీ కింద ఉన్నారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు 15 నుండి 20 లక్షల మంది వరకు ఉన్నారు. ఈ ఇన్ఈక్వాలిటీ అడ్రస్ చేయడానికే డీలిమిటేషన్ అవసరం వచ్చింది. అయితే దీనికి కొత్త ఫార్ములా ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్స్ 543 నుండి సుమారు 800 నుండి 850 వరకు పెంచడం. 140 కోట్లు డివైడెడ్ బై 850 చేస్తే 16 నుండి 17 లక్షల మందికి ఒక ఎంపీ అనే కొత్త రేషియో వస్తుంది. ఇది కొత్తగా జరుగుతున్నది కాదు. 1951లో 36 కోట్ల జనాభాకు 489 సీట్స్ ఉండేవి. 1961లో 552, 1971లో 543 చేశారు. ఆ తర్వాత 1976లో ఫ్రీజ్ చేశారు. నార్మల్ గా అయితే రాజ్యాంగం ప్రకారం జనాభా పెరిగితే సీట్స్ కూడా రివైజ్ చేయొచ్చు. అందుకే డీలిమిటేషన్ ఈ సందర్భంలో అవసరమే. ఇక్కడ సౌత్ స్టేట్స్ భయం ఏంటంటే పాపులేషన్ బేసిస్ మీద పూర్తిగా చేస్తే యూపీ జనాభా 1971లో 8 కోట్లు, ఇప్పుడు 24 నుండి 25 కోట్లు. బీహార్ 4 కోట్లు, ఇప్పుడు 13 కోట్లకు పెరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ కూడా 3 రెట్లు పెరిగింది. కర్ణాటక 3 కోట్ల నుండి 6 కోట్లు మాత్రమే అయింది. తమిళనాడు 4 కోట్ల నుండి 8 కోట్లయింది. కేరళ 2 కోట్ల నుండి 3 కోట్లయింది. ఆంధ్ర, తెలంగాణ కలిపి 1971లో 4 నుండి 4.5 కోట్లు, ఇప్పుడు 9 కోట్లు. అంటే నార్త్ స్టేట్స్ 3 రెట్లు పెరిగితే సౌత్ స్టేట్స్ 1.5 నుండి 2 రెట్లు మాత్రమే పెరిగాయి. ఇప్పుడు ప్యూర్ పాపులేషన్ ఫార్ములా వాడితే తమిళనాడు 39 నుండి 30కి పడిపోవచ్చు, కేరళ 20 నుండి 15కి పడిపోవచ్చు, యూపీ 80 నుండి 130 అవ్వచ్చు. అంటే సౌత్ స్టేట్స్ పార్లమెంట్ షేర్ 24 నుంచి 18కి పడిపోవచ్చు. దీనివల్ల పొలిటికల్ వాయిస్ తగ్గుతుంది, కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. కాబట్టి సౌత్ వాళ్ళు భయపడడంలో తప్పు లేదు. అయితే అమిత్ షా క్లారిఫికేషన్ ఏం చెప్పారంటే పాపులేషన్ ఫార్ములా స్ట్రిక్ట్లీ ఫాలో చేయము, ప్రపోర్షనల్ ఇంక్రీస్ ఇస్తాము. అంటే ఎవరు పర్సంటేజ్ షేర్ వాళ్ళకే మెయింటైన్ చేస్తామని చెబుతున్నారు. ఉదాహరణకు కర్ణాటక 28 నుండి 42 చేస్తామని, ఏపీ 25 నుండి 37, తెలంగాణ 17 నుండి 25, తమిళనాడు 39 నుండి 58, కేరళ 20 నుండి 30. అంటే సీట్స్ పెరుగుతాయి కానీ షేర్ మారదని అంటున్నారు. టోటల్ సీట్స్ 800 నుండి 850 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇంప్లిమెంటేషన్ కూడా వెంటనే కాదు, 2029 తర్వాత వచ్చే అవకాశం. అయితే ఈ ప్రపోజల్లో 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది. 850 సీట్స్ అంటే 280 సీట్స్ మహిళలకు వెళతాయి. ఇది పాజిటివ్ స్టెప్. కానీ గ్రౌండ్ రియాలిటీలో ప్రాక్సీ పాలిటిక్స్ జరిగే ఛాన్స్ ఉంది. సర్పంచ్ సిస్టమ్ లో మనం ఆల్రెడీ చూసిందే. పదవిలో వైఫ్, పవర్ లో హస్బెండ్. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో కూడా ఇదే ప్యాటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఇది మహిళలను తక్కువ చేయడం కాదు, కానీ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందనేది గుర్తించాలి. ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 543 ఎంపీస్ ఉన్న పార్లమెంటే స్మూత్ గా నడవలేదు. గందరగోళం, అరుపులు, కేకలు. అలాంటిది 800 ఎంపీస్ అయితే సిచ్యువేషన్ బెటర్ అవుతుందా లేక ఇంకా వరస్ట్ అవుతుందా మీ ఊహకే వదిలేస్తున్నా. నెక్స్ట్, ఫైనాన్షియల్ బర్డెన్. ఒక ఎంపీ మీద భారీ ఖర్చుంటుంది. శాలరీస్ ప్లస్ అలవెన్సెస్, హౌసింగ్, ట్రావెలింగ్, సెక్యూరిటీ
ఎంపీస్ పెరిగితే మొత్తం ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది. దీనితో పాటు ఎన్నికల ఖర్చు కూడా పెరుగుతుంది. 2019 ఎలక్షన్ లో ఖర్చు 8 నుండి 10 బిలియన్ డాలర్ల వరకు అంచనా. సీట్స్ పెరిగితే ఇది కూడా పెరుగుతుంది. అసలు క్వశ్చన్ 800 ఎంపీస్ 600 ఎమ్మెల్యేస్ ఉంటే దేశం జీడిపి పెరుగుతుందా లేక గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతుందా? ఇక్కడ నార్త్ వర్సెస్ సౌత్ కాదు, పొలిటీషియన్స్ వర్సెస్ ప్రజలు. ప్రొఫెషనల్ ఫార్ములా వల్ల సౌత్ కి డైరెక్ట్ గా లాస్ లేదు, కానీ మాసివ్ ఎక్స్పెన్సివ్ వల్ల లాస్ ఉంది. ముందు అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి, విఐపి స్ట్రక్చర్ తగ్గించాలి, తర్వాతే సీట్స్ పెంపు గురించి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనకు ఎంత షేరుందో అది కాపాడుకోవాలి, అవసరమైతే పెంచుకోవాలి. పార్టీ కాదు, స్టేట్ ముఖ్యం. అయితే ఈ విషయంలో మీకేమనిపిస్తోంది? ఈ డీలిమిటేషన్ వల్ల నిజంగా ప్రజలకు లాభమా లేక పొలిటీషియన్స్ కేనా? కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.